విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఆదివాసీ గిరిజన విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యతను ప్రోత్సహించడం, ప్రతిభావంతులను గుర్తించడం, రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే 6వ రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలు నిర్వహించే ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన కమిషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని ఐటీడీఏ ఏటూరు నాగరం మండల కేంద్రంలోని జంబోరీ మైదానంలో బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు, గిరిజన క్రీడాకారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, వారి ఎదుగుదలకు, అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు ములుగు జిల్లాలో నిర్వహించడం చాలా గర్వకారణమని, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటపాటలతో పాటు చదువులో కూడా ప్రతిభ కనబరచాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మంచి ఫలితాలతో ముందుకు సాగుతున్నారని, అదేవిధంగా రాబోయే 10th ఇంటర్ వార్షిక పరీక్షలలో ప్రథమ స్థానంలో ఉండేలా చదవాలని సూచించారు. విద్యార్థి దశలోనే శరీర దృఢత్వం అలవర్చుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థులు శ్రమదానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి లక్షణాలు నేర్చుకోవాలని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్, టెలివిజన్కు ఆకర్షితులైన పిల్లలు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వసతి గృహాలలో ఉండే పిల్లలు ప్రతిరోజు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలని అన్నారు. క్రీడలలో గెలుపు, ఓటమి సహజమని, క్రీడలు స్నేహపూర్వకంగా జరగాలని, ఓడిపోయిన విద్యార్థులు తమ లోపాలను తెలుసుకుంటూ రాబోయే క్రీడల్లో గెలుపు సాధించే విధంగా శ్రమించాలని, గెలుపొందిన విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, గురువులను గౌరవించడం, పెద్దలను సంస్కారంతో మర్యాదపూర్వకంగా నమస్కారం అంటూ సంబోధించాలని, మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలని, విద్యార్థి దశలోని నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, గిరిజన క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు, స్పోర్ట్స్ పీఈటీలకు అందరికీ నమస్కారాలు. మా చిన్నారులకు, మా సమ్మక్క సార్లమ్మలకు, మా కుమరం భీములకు, మా సేవాలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు మనకు వెనుకట చూస్తే కొన్నేళ్ల క్రితము మరి ఉండడానికి ఇల్లు లేకున్నా, వెళ్ళడానికి రోడ్డు లేకున్నా, కానీ మన గ్రామాలలో మన పెద్దలు రోజు ఆటలు పాటలు మాత్రం పక్కాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఆనందం అనేది ఆట పాటలలో ఉంటది కాబట్టి. ఇప్పుడు ఆట పాటల నుంచి మీరు పోటీలకు వచ్చారు కాబట్టి ఆడేటప్పుడు ఎంత ఉల్లాసంగా ఉంటారో, పాట పాడితే ఎంత ఫ్రీగా స్వేచ్ఛగా ఉంటారో, ఆడేటప్పుడు కూడా మీ మనసు అంత ఫ్రీగా, అంత మూమెంట్ అనేది అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. టెన్షన్ పడద్దు. అందరు మన వాళ్ళే. ఆడేటప్పుడు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, గౌరవించుకుంటూ ఆటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అలవర్చుకొని మరి స్నేహపూర్వకంగా పోటీ జరగాలి. పోటీ అనేది టెన్షన్ ఇస్తుంది, ఆట అనేది ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ ఉల్లాసానికి, ఈ టెన్షన్ కు మధ్య జరుగుతున్న ఆటల పోటీ ఇది, అవునా కదా? కాబట్టి అందరూ టెన్షన్ పడకుండా బాగా ఆడాలి. ఇప్పటికి కూడా గ్రామాలలో, మరి గూడాలలో గాని, తండలలో గాని, చెంచు పెంటలలో గాని, ఎక్కడైనా మన మారుమూల మరి గిరిజన గ్రామాలలో ముఖ్యంగా వాలీబాల్ గాని, కబడ్డీ గాని, ఖోఖోలు గాని, మరి ఉప్పు అది అంటారు, ఉప్పు బేర్ అంటారు, ఉప్పు పోసుకుని అట్లాంటి ఉక్కుబంద గాని, ఇవన్నీ మన పెద్దోళ్ళు చాలా ఆడేటోళ్ళు ఒకప్పుడు. ఆ ఆటలన్నీ ఈ టీవీలో వచ్చినాక రాత్రి కాగానే ఆ సీరియల్ ఆడవే కూర్చుంటున్నారు. కానీ రోజు ఆడితే శరీరము యాక్టివ్ ఉంటది, తెల్లారి మళ్ళీ పొద్దున్నే మంచిగా పని చేసుకోగలుగుతారు. అట్లా వచ్చినటువంటి మన గ్రామీణ ప్రాంతాల్లో ఆటలను ఈ రోజు ఎప్పుడో ఒక 6 నెలలకో సంవత్సరానికో ఇట్లా జరుపుకుంటా ఉన్నాం. కానీ మీరు మరి ప్రతిరోజు ఖచ్చితంగా ½ అయినా మీ బాడీని యాక్టివ్ చేసుకోవడం కోసం ఈ ఆటల పోటీలు మీకు మీరు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. కష్టంగా ఎంచుకోకండి, కష్టాన్నే ఇష్టంగా ఎంచుకుంటే తప్పకుండా మీ లైఫ్ లో సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి, పేదలను ప్రేమించడం, గౌరవించడం నేర్చుకోండి.
పెద్దలను మరి సంస్కారంతో నమస్కరించడం నేర్చుకోండి. ఈ మధ్య కాలంలో హాయ్ హాయ్ మేడం అంటున్నారు. హాయ్ హాయ్ కాదు, నమస్కారం నమస్కారం అని నేర్చుకోండి, లేదా నమస్తే అని అనాలి. మీరు చిన్న పిల్లలు హాయ్ మేడం అంటే ఎట్లా? నేను మీ క్లాస్మేట్ని కదా, మీ బ్యాచ్మేట్ని కాదా? అవునా కాదా? లేదా నమస్కారం అక్క, నమస్కారం, మీ సార్లు ఉంటే నమస్కారం సార్ అని నేర్చుకోవాలి. ఇప్పుడు కల్చర్ వేరే మారుతుంది, దాని వెనుక పోవద్దు. నేను ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలందరికీ ఒకటే చెప్తున్నా, మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, జాతిలో గొప్పతనం అంతా ప్రదర్శించేది మన ఆచారాలు, సాంప్రదాయాలు, పాటలు, ఆటలు, మన పూర్వీకులు మన కోసం పోరాడి మరణించినటువంటి గౌరవ పెద్దలు, మరి స్వర్గీయులు, అలాంటి వాళ్ళ చరిత్రను చదవండి. జనం కోసం జీవించి, అంబేద్కర్ గారు ఏమంటారు? జనం కోసం జీవిస్తే జనంలో ఉండిపోతావు, నీ కోసం జీవిస్తే నీతోటే పోతుంది నువ్వు చేసిన పని. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, శ్రమను గౌరవించాలి. మనోళ్ళు హాస్టల్లో అక్కడక్కడ పని చేసుకుంటే తప్పు లేదు, మనం ఇష్టంతో చేసుకోవాలి. మన రూమ్ లో బాగాలేదు, నీటిగా